ప్రతీకగా నిలిచే ఎండగండి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ఘనంగా జరిగాయి. నెల రోజుల క్రితం ఎండగండి గ్రామంలో పుట్టింటికి తీసుకొచ్చిన అమ్మవారికి గ్రామస్తులు పూజలు నిర్వహించారు. అనంతరం ముక్కనుమ రోజున అమ్మవారిని ఆడపడుచులు హారతులతో నైవేద్యాలతో మంగళ వాయిద్యాలతో అత్యంత ఘనంగా అమ్మవారిని అత్తారింటికి రాయపేటలో 2 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సుందరంగా నిర్మించిన ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ అమ్మవారిపైన తన గ్రామస్తులపైన అభిమానంతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆశయంతో గ్రామంలోని పోలేరమ్మ తల్లి ఆలయాన్ని శివాలయాన్ని కూడా కోట్లాది రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేసి గ్రామస్తులకు అందించినట్లు ఆయన చెప్పారు. నూతన ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రతి ఏటా గ్రామానికి చెందిన వారు ఎక్కడున్నా వచ్చి ఎండగండి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఇది ఈ గ్రామం ప్రత్యేకత అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. స్వగ్రామమైన ఉండి మండలం ఎండగండి గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఇలా శివాలయం కూడా ఇప్పుడు 2 పురాతనం అయిపోవడంతో కూడా 2012లో శివాలయాన్ని పునర్నిర్మించాను. అమ్మవారి గుడిని అదొక మురికాలో కట్టుకుంటే 40 సెంట్లు భూమి కొని అందులో గ్రామ దేవత గుడి అలాగే చిన్న కళ్యాణ మండపాన్ని కూడా కట్టి గ్రామానికి అప్పచెప్పడం జరిగింది కమిటీకి. పోలేరమ్మ అనేది గ్రామ దేవత ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి నెల పెట్టిన తర్వాత తీసుకొచ్చి కన్నూరు రోజున జాతర చేసి ముక్కన్నూరు రోజున పంపేయటం పుట్టిండి పంపటం మంచినూరు ఆడబొడుచుగా పోలేరమ్మ అనే ఎండగండి గ్రామాన్ని ప్రతి సంవత్సరం తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు గ్రామాల్లో పట్టణానికి వెళ్ళిపోయినా గానీ సంక్రాంతి అనేటప్పటికీ కొన్ని ఊళ్ళలో అయితే 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తూ ఉంటారు. కానీ మా గ్రామంలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రజలు కోరుకుంటారు. హైదరాబాద్ నుంచి అయినా బయటకు వెళ్ళినా కూడా ముత్యాలమ్మ పోలేరమ్మని తీసుకొస్తున్నారంటేనే ఆ పండగ వస్తూ ఉంటారు. కాబట్టి యూత్ అంతా కూడా యంగ్ కుర్రోళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఈ శివాలయం కమిటీ కానీ పోలేరమ్మ గుడి కమిటీ కూడా శ్రద్ధగా దాన్ని ఎక్కడ ఇష్యూస్ లేకుండా గొడవలు లేకుండా అందరూ సామరస్యంగా అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా ఐకమత్యంగా ప్రోగ్రాములు చేయటం జరుగుతుంది. మా గ్రామం అంటేనే విశిష్టత ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లేకుండా సొసైటీ కానీ పంచాయతీ కానీ దేనికి కూడా అందరూ అన్నదమ్ములుగా ఉండి జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఒకలా ఉంటారు. కానీ ఈ ఫంక్షన్స్ అన్ని కూడా అందరూ కలిపి అన్ని కులాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటం జరుగుతుంది. నేను పుట్టిన ఊరు కాబట్టి నా బాధ్యతగా ఆ గ్రామంలో 2 ఇంపార్టెంట్ దేవాలయాల్ని ప్రభుత్వ సహకారం కూడా లేకుండానే నా సొంత నిధులతోటి మా కుటుంబం మా తండ్రి తల్లి ఇద్దరు ఇచ్చిన ప్రోత్సాహంతో నా కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు కట్టించడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి జరుపుకునే పండుగ. అమ్మవారిని మళ్ళీ పాతగుడిని రీమోల్డింగ్ చేసి 5-6 కోట్ల రూపాయలు వ్యయం ఆయన సొంత ఖర్చుతో పెట్టుకుని గ్రామ దేవతని ఏమైనా సరే నిలబెట్టాలని ఒక శివాలయం అమ్మవారి గుడి శాశ్వతంగా జీవితంలో ఎనగండి పేరు మారకూడదన్నట్టుగా చేసుకునేలా కట్టించారు. ఆయన ఆశీస్సులతో గ్రామ పెద్దల సహకారంతో పెద్దలు అందరూ ఆ వైద్యాల్లో నడుపుతూ గ్రామ ఏటా మానుకోకుండా సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా సంబరాలు జరుపుకుంటూ గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అందరినీ సలహా చూడాలని పాడి పంటలతో నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని అందరూ నైవేద్యాలు పెట్టుకుని ఈ రోజు అమ్మవారిని మళ్ళీ గర్భగుడిలో పెట్టడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా
ఇటువంటి ఎమ్మెల్యే నరసింహరాజు గారు కానీ అలాగే రంగరాజు గారు కానీ ఆధ్వర్యంలోని జరుగుతున్న ఈ మహోత్సవాలందరికీ ఊరంతా తండోపందలుగా వచ్చి అమ్మవారిని ఆశీర్వచనాలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. అలాగే ఈ పండుగ మహోత్సవం ముగించుకుని అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ పండుగ ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలని చెప్పేసి అందరూ ఊళ్ళో గ్రామ ప్రజలందరూ సహకారం కూడా ఉండాలని చెప్పేసి జరుపుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.